ఇరాన్లో నిత్యావసర ధరలు నిరుద్యోగానికి వ్యతిరేకంగా నగరాల్లో మొదలైన ఆందోళనలు అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ప్రజాందోళనలు క్రమంగా రాజకీయ రూపు దాల్చుతున్నాయి. క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ, భద్రతా బలగాల కఠిన చర్యలపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుగుతోంది. బహిష్కృత యువరాజు రిజా పహలావి నిరసనకారులకు మద్దతు ఇస్తుండటంతో ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. పక్షం రోజులుగా ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వం పరిష్కార మార్గం చూపలేకపోతోంది. ఇరాన్లో మతపాలన అంతమొందించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇరాన్లో ఆందోళనలు వరుసగా 12వ రోజు చోటు చేసుకున్నాయి. ఇరానీ కరెన్సీ విలువ పడిపోవడంతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. సుమారు 100 పట్టణాల్లో ఆందోళనలు మిన్నంటాయి. మొదట కేవలం రాజధాని టెహరాన్లో నిరసనలు ప్రారంభమయ్యాయి. తాజాగా ప్రజాగ్రహం 31 ప్రావిన్స్లకు పాకింది. నిరసన ప్రదర్శనల్లో 34 మంది మరణించారని, అందులో 5 చిన్నారులు, 8 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నట్లు మానవ హక్కుల ఏజెన్సీ పేర్కొంది. సుమారు 3000 మంది నిరసనకారుల్ని అరెస్టు చేశారు. నార్వేకు చెందిన ఇరాన్ హ్యూమన్ రైట్స్ సంస్థ మాత్రం 45 మంది మృతి చెందినట్లు పేర్కొంది. 22 మంది మృతులను గుర్తించినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇరాన్ సుప్రీం నేత సయ్యద్ అలీ హుస్సేనీ ఖమేనీకి వ్యతిరేకంగా ఇరాన్లో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. 2 రోజులుగా దేశంలోని పలు నగరాల్లో భారీ ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం, రోజువారీ ఖర్చులు పెరిగిపోవడంతో జనం రోడ్ల మీదకు వచ్చేశారు. వీధుల్లో ఖమేనీకి వ్యతిరేకంగా ప్రదర్శన చేపట్టారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ తో పాటు అనేక నగరాల్లో జరిగిన నిరసన వీడియోలు ప్రస్తుతం ఆన్లైన్ లో వైరల్ అవుతున్నాయి. సుప్రీం నేత విధానానికి వ్యతిరేకంగా ప్రదర్శన చేపట్టారు. మషాద్ నగరంలో కూడా భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ బ్లాకౌట్ చేపట్టారు. సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీని తొలగించాలని కోరుతూ నిరసనకారులు డిమాండ్ చేశారు. ఇరాన్ నిరసనలు క్రమంగా జన్జెడ్ ఉద్యమంగా రూపుదాలుస్తుండడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. ఇరానీయులు వీధుల్లోకి వచ్చి పాలక ధార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై భద్రతా బలగాలు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించగా ప్రజలు స్వేచ్ఛ అనే నినాదాలతో తమ నిరసనలు మరింత ఉధృతం చేశారు. నిరసన కార్యక్రమంలో యువత చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రధాన నగరాలు అట్టుడికిపోతున్నాయి. ప్రభుత్వ వాహనాలను దహనం చేస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్లోని ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఇరాన్ ప్రవాస యువరాజు రెజా పహ్లావి ఆందోళనకారులకు మద్దతు తెలిపారు. వీధుల్లోకి వెళ్లి ఆందోళన చేపట్టాలని రిజా పహ్లావి తన మద్దతుదారులను కోరారు. 1979లో జరిగిన ఇస్లామిక్ విప్లవం సమయంలో ప్రిన్స్ రెజా పహ్లావి తండ్రి దేశం విడిచి పారిపోయారు. అప్పటి నుంచి ఇరాన్ రాచ కుటుంబీకులు లండన్లో ప్రవాస జీవితం గడుపుతున్నారు. అమెరికా ప్రోద్బలంతోనే ఆందోళనలు జరుగుతున్నాయని ఇరాన్ పాలకులు ఆరోపిస్తున్నారు. ఇరాన్ రాచరిక కుటుంబం ద్వారా పాశ్చాత్య దేశాలు అలజడి సృష్టిస్తున్నాయని ఇరాన్ మండిపడుతోంది.